ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, జీవాధిపతివైన దేవానికి వందనాలు. నిన్ను ఆరాధిస్తానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని, శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది అయ్యా యోగ్యులు అయ్యా తండ్రి, దేవా మరి పెద్దవారే కానీ చిన్నవారే కానీ, నాకంటే చిన్నవారే కానీ నాయన, అయ్యా మరి ధనికులే కానీ అయ్యా మరి ఎంతోమంది శ్రేష్ఠులు అయ్యా మరి ఈ దినం చూడలేకపోయారు నాయన. కానీ నాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఎంతోగానో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన అయ్యా ఈ సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ఎనలేని ప్రేమ మాపై చూపిస్తూ వచ్చావు, అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి మేలుకై నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా అయ్యా, రాజులకు రాజు అయిన తండ్రి, నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభులకు ప్రభు అయిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మహిమ ఘనత ప్రభావాలు అయా ఆరోపించుకుంటున్నాం తండ్రి. దేవా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, అయా గొప్పవాడివి అయా మరి అయా ఎవరు కూడా దేవుళ్ళు కాదు నాయన, నువ్వే నిజమైన దేవుడివి నాయన. అయా ఒట్టి విగ్రహారాలు పెట్టి అయా విగ్రహారాధన చేసేవారే కానీ నాయన, వారు నిజమైన దేవుళ్ళు కాదు నాయన. అయా, నువ్వు సర్వశక్తి మంత్రుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, నిత్యుడగు తండ్రివి నాయన. తండ్రి దేవా, నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అయా దేవా, మరి మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, మాకన్నా పెద్దవారు చిన్నవారు అయా శ్రేష్ఠులు ఎంతోమంది అయా ఈ రక్షణ తీసుకోక అయా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు నాయన. అని తండ్రి, మాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, అనేకమైన ఒడిదుడుగుల్లో అయా దేవా అయా మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రతికూల పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చిన దేవుడివి నువ్వే నాయన. తండ్రి దేవా, ప్రతి మేలుకై నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఎట్టి యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించు దేవా. మేము నశించిపోవడం ఇష్టం లేక అయా మా కొరకై సిలువలో మరణించి మా కొరకై మరలా తిరిగి లేచిన దేవుడివి, ఏకైక వ్యక్తివి నీవే నాయన. దేవా, అయా ఎంతోగాను అయా మరి అయా నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ కూడా తండ్రి అయా మరి మమ్మల్ని కాదనకుండా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా ఎట్టి యోగ్యత లేని వారం మేము నాయన. దేవా అయా ఎన్నో పాపాలు చేసిన వారం మేము దేవా. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చిన అందుని బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. దేవా అయా, తల్లి లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, తండ్రి లేని వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, మాకు ఇచ్చిన తల్లిదండ్రులని బట్టి నీకు వందనాలు నాయన. అయా దేవా, నేను కూడా ఒకప్పుడు తండ్రి తల్లి లేక నన్ను ఎంతోగానో తండ్రి లేక బాధపడుతూ ఉన్నప్పుడు నా తల్లి అయిన తండ్రి అయిన ఆదేశిస్తూ పోషిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, దిక్కు లేని వారికి నీవే దిక్కు కదా నాయన. దేవా, అనేకమైన మార్లు నాయన అయా మేము కృంగిపోయిన పరిస్థితుల్లో మాకు ధైర్యం ఇచ్చిన దేవుడవు నీవే దేవా. అయా మేము రోగులమై ఉండగా అయా మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడవై నువ్వే నాయన. దేవా అయా మరి అంతేకాదు కానీ నాయన అయా గర్భిణీ స్త్రీలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, వారికి మంచి చక్కని అయా ప్రసవం దయచేయండి నాయన. అయా మరి కనిన వారిని అయా డెలివరీ అయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎంతోమంది పసిబిడ్డలు తండ్రి అయా మరి అయా కొన్ని బలహీనతల వల్ల అయా ఎంతోగానో హాస్పిటల్లో గురవుతూ ఉన్నారు నాయన. దేవా, అటువంటి వాటికి అప్పచెప్పకుండా అయా మరి బిడ్డలను అయితే క్షేమంగా ఉంచినందుకు నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, అంతేకాదు కదా నాయన. దేవా, అనేకమైన మార్లు నాయన అయా తల్లులు ఉంటే అయా బిడ్డలను కోల్పోయిన పరిస్థితి, బిడ్డ క్షేమమా తల్లి క్షేమం కొరకై మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారిద్దరిని మీరే జ్ఞాపకం చేసుకొని అయా తల్లి బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకొని వారికి చక్కని ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరే తోడుగా ఉండి కృప చూపిస్తూ రమ్మని అడుగుతున్నాం తండ్రి. దేవా మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా మరి క్యాన్సర్ వ్యాధి గల వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, ఎంతోమంది క్యాన్సర్ ద్వారా
ద్వారా అయా మరి రోగానికన్నా ముందు భయంతోనే అయా మరి సగం క్షీణిస్తూ ఉన్నారు తండ్రి. వారిని మీరే జ్ఞాపకం చేసుకొని ముట్టి తగిన స్వస్థత దయచేయండి తండ్రి. దేవా ఎంతోమంది అయా మరి ఎగ్జామ్స్ రాయబోతూ ఉండగా మీరే తోడుగా ఉండి కృప చూపించి అయా తగిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి అయ్యా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన, వారిని మీరే తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని అడుగుతున్నాం తండ్రి. దేవా అంతేకాదు కానీ నాయన బీపీ షుగర్ కంట్రోల్లో అయా లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అయా పక్షవాతం గల వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా నువ్వు అయా అందరినీ అయా స్వస్థపరిచి యెహోవా నేనే అని నీ వాక్యం సెలవిస్తూ వచ్చింది కదా ప్రభా. నిజమే నాయన, స్వస్థపరిచి వాడవు నీవే నాయన, ఎవ్వరూ లేరు ప్రభా ఈ లోకంలో తండ్రి. దేవా ఇంకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మేము ఎరగక అయా అనేకమైన దినాలు అయా అనేకమైన మార్లు మేము పడిపోతూ విగ్రహారాధనకి ఉండగా అయా మరి ఆ విగ్రహారాధన నుంచి మమ్మల్ని విడిపించి రక్షిస్తూ వచ్చినందుకు నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మరి ఇంత గొప్ప రక్షణ ఇచ్చినందుకు నేనేమిచ్చి నీ రుణం తీర్చగలం నాయన తండ్రి. దేవా ప్రతి మేలుకై నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా అంతేకాదు కానీ నాయన తండ్రి అయ్యా మరి ఎంతోమంది బిడ్డలు అయ్యా తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి అలమటిస్తూ ఉన్నారు నాయన. వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భర్తని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భర్త లేక భార్య లేక భర్త అయ్యా ఎన్నో కుటుంబాలు క్షీణిస్తూ ఉన్నాయి నాయన. దేవా మీరే తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరే తోడుగా ఉండండి. అంతేకాక నాయన అయా యేసయ్యా అయా దేవానికి వందనాలు. ఇంకా వివాహం జరగని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా చక్కని భాగస్వామిని దయచేయండి తండ్రి. వివాహం కొరకు ఎదురు చూసేవారిని అయా వారికి మంచి భాగస్వామిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఇంకా ఎవరెవరైతే అయా మరి ఏమేమైతే అయా అక్కర్లో అవసరతలో ఉన్నారో మీరు అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా స్కూల్కి వెళ్ళే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా వారికి తగిన జ్ఞానం దయచేయండి తండ్రి. దేవా అంతేకాదు కదా నాయన అయా ఎంతోమంది పిల్లలు అయా మరి తగిన జ్ఞాపక శక్తి లేక తండ్రి ఎంతోగానో వెనకబడి ఉంటున్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని చక్కని జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అయా ప్రతి ఒక్కరిని పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయా ప్రతి ఒక్క మేలుకై నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమంతా మీరు ఎక్కల కింద మమ్మల్ని భద్రపరచమని తండ్రి. దేవా మీరు తోడుగా ఉండి కృప చూపిస్తూ రమ్మని అయా ఎటి సాతాను శోధనలో మేము పడకుండా ఉండడానికి కృప చూపుతూ రమ్మని యేసుక్రీస్తు నామంలో అయిన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తాను, వ్యక్తిగతంగా ప్రార్థించగలను. మన ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.